హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం TSSPDCL నుంచి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకు 2 days బ్యాక్ TSSPDCL నుంచి 1200+ వేకెన్సీస్ తోటి 3 నోటిఫికేషన్స్ రాబోతున్నట్లు పేపర్ ప్రకటన కూడా రావడం జరిగింది. దానిలో మనకు ఈ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్, అదేవిధంగా సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగం సంబంధించి ఒక నోటిఫికేషన్ అండ్ జూనియర్ లైన్మెన్ సంబంధించి ఒక నోటిఫికేషన్, టోటల్గా 1200+ వేకెన్సీస్ తోటి 3 నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నట్లు TSSPDCL అయితే మనకు ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది. సో దానిలో భాగంగా మనకైతే మొదటి నోటిఫికేషన్ ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 70 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అని చెప్పేసి చాలామంది డౌట్స్ అడిగారు. సో దీనిలో ఈ నోటిఫికేషన్లో దాన్ని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన వివరాలు కూడా మనకి ఈ పీడిఎఫ్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఏదైతే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో. సో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. నేను దీని యొక్క లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు, మొదటగా మనకి ఎగ్జామ్ డేట్ కూడా, దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళైతే డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ 7వ నెల 17వ తారీఖు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 3rd వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ యూజర్ గైడ్ ఇచ్చాడు. అదేవిధంగా మీరు ఇక్కడ ఈ బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి దీన్ని మీకు డౌన్లోడ్ చేసి దీనిలో ఇచ్చినటువంటి వివరాలు అయితే చూద్దాం. సో ఇది మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్, కంప్లీట్ డీటెయిల్స్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మొదటగా డేట్స్ ఇచ్చారు. అక్కడ మనకి ఏదైతే ఆ వెబ్సైట్లో ఇచ్చినటువంటి డేట్సే మనకు నెక్స్ట్ మంత్ 3rd వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ మొత్తం 70 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ ఏజ్ 18 to 44 years. జనరల్గా మీకు మొన్నటి దాంట్లో మనకి ఎప్పుడైతే పేపర్ ప్రకటన ఇచ్చేటప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు కూడా ప్రీవియస్ పీడిఎఫ్ మీకు చూపించాను. అక్కడ మనకు 34 years ఉండేది, ఇప్పుడు 44 years అయితే చేశారు. అంటే రీసెంట్గా 10 years అనేటువంటి మనకు TSPSC ఉద్యోగాలకు సంబంధించి పెంచారు కదా. సో ఆ 10 years అనేది దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ 10 years కలిపి అయితే మనకి ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు అదనంగా మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ శాలరీ మాత్రం చాలా మంచి శాలరీ ఉంది. 64,000 అనేది స్టార్టింగ్ శాలరీ ఉంది. సో దీనికి ఎవరికి ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో మనకు ఈ SPDCL కావచ్చు, NPDCL కావచ్చు, సో ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగాలకైతే చాలా మంచి శాలరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సో ఇక్కడ ఈ 2 విభాగాల్లో మీరు కనుక ఏది ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో మీరు ఇంజనీరింగ్ కనుక కంప్లీట్ చేసినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. సో వీటిలో కూడా మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా AMI అనేటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్, మీరు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఎగ్జామ్, అది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ విభాగంలో ఆ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అది పాస్ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 18 to 44 years అని చెప్పేసి మరొకసారి ఇక్కడ మనకు ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 10 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వీటికి సంబంధించిన ఫీ కనుక చూసినట్లయితే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు అండ్ అది దాంతోపాటుగా 120 రూపీస్ అనేటువంటిది ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇచ్చారు. సో ప్రాసెసింగ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ 2 ఫీజు అంటే ఒకటి 200 + 120. అయితే ఇక్కడ 120 అనేటువంటిది ఇక్కడ SC ST BC కావచ్చు, అదేవిధంగా PH క్యాండిడేట్స్ కావచ్చు, EWS వాళ్ళకైతే లేదు, ఓన్లీ OC క్యాండిడేట్స్ మాత్రమే 120 రూపీస్ అంటే 320 రూపీస్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్లో అయితే క్లియర్ కట్ డీటెయిల్స్తో ఇచ్చారు. ఫోటోస్, ముఖ్యంగా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మీరు PDF డౌన్లోడ్ చేసుకుంటే అర్థమవుతుంది. 50 KB కంటే తక్కువ ఉండాలి. సో ఇటువంటి కొన్ని నిబంధనలు మనకు ప్రతి నోటిఫికేషన్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇంకా మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా మెన్షన్ చేశారు. ఒకసారి ఈ సర్టిఫికేట్ సంబంధించి కూడా మీరు చూసుకోండి, మీ దగ్గర ఉన్నాయా లేదా, లేదంటే వాటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ లోకల్కి సంబంధించి 95% రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి అయితే అడిగారు. ఇవ్వడం జరిగింది. చాలామంది ఇక్కడ ఎవరు లోకల్కి వస్తారని చెప్పేసి అయితే మనం ప్రీవియస్లో అయితే అడగడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా EWS రిజర్వేషన్ సంబంధించి కూడా వర్తిస్తుంది. సో ఇది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా మనకు జీవో వచ్చింది కదా దీనికి సంబంధించి. సో EWS రిజర్వేషన్ కూడా దీనికి వర్తిస్తుంది. సో ఇక్కడ లోకల్ TSSPDCLలో మనం డిస్కామ్స్ అంటాం. సో ఈ డిస్కామ్ కింది ఏదైతే TSSPDCL డిస్కామ్ కిందకి వచ్చేటువంటి జిల్లాల లిస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఈ 90%
లోకాలిటీ అనేది ఉంటుంది. తర్వాత రిమైనింగ్ వాళ్ళకు నాన్ లోకల్ కింద 5% కిందనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు 1 to 7th క్లాస్ చదివినటువంటి జిల్లాను పరిగణలోకి తీసుకుంటారు. ఇంతకుముందు ఉన్నటువంటి రూల్స్ మనకు అవి. సో వీటికి సంబంధించి ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సో జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ కూడా చూడవచ్చు. ఇట్లా వేకెన్సీ 5%లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనకు 3 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఇది కొంచెం కనబడట్లేదు, ఒకసారి దీన్ని జూమ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ చూడవచ్చు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక 95% కింద 67 వేకెన్సీస్. దానిలో మీకు రిజర్వేషన్ వైజ్గా వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. ఓబీసీ ఎన్ని ఉన్నాయి, సో బీసీబీ ఎన్ని ఉన్నాయని ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ రిజర్వేషన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీకు 100 మార్క్స్కి ఉంటుంది. సో 80 మార్క్స్ వచ్చేసి సో ఏ సిలబస్ ఉంటుంది అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ 20 మార్క్స్ సంబంధించి జనరల్ అవేర్, మీకు 80 మార్క్స్ అనేది మీ సబ్జెక్ట్ ఉంటుంది, కోర్ సబ్జెక్టు. సో సెక్షన్ బిలో 20 మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో పూర్తి వివరాలకు ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోండి. ఇంకా రిమైనింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా మ్యాక్సిమం రేపటి వరకు మిగతా నోటిఫికేషన్ కూడా రావచ్చు, రేపు ఈవినింగ్ వరకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, ఒకటే నోటిఫికేషన్ అంటున్నాను, ఒకటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఇక్కడ మరొకటి ఏంటంటే TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మనకు 2019 నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించి నిన్న మనకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. సో ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఈ వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.